హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పైనాపిల్ తోటకి వచ్చాను అనమాట. నాకైతే ఒక పండు దొరికిందని చెప్పాను కదా, ముందు వీడియోలో మీరు చూసుంటారు. ప్రజెంట్ అయితే మరి కాయని ఏ విధంగా గుర్తించాలి అంటే కాయకి పండుకి తేడా ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తాను, ఓకేనా? చూడండి, ప్రజెంట్ అయితే ఇది పండు అనమాట. చూడండి, పండుకి కాయకి తేడా అనమాట. చూడండి, ఇది ఎల్లో కలర్లో ఉంది, ఇదేమో బ్రౌన్ కలర్లో ఉన్నాయి, కొన్ని అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇదైతే బ్రౌన్ కలర్లో ఉంది, ఇదైతే ఎల్లో కలర్లో ఉంది. ఇదైతే పండిపోయింది, ఇదైతే ముదిరిపోయింది అనమాట. ఆ విధంగా మనం గుర్తించాలి. చూసారు కదా ఎంత బాగున్నాయి చూడడానికి, చాలా డిఫరెంట్ అనమాట. పండుకి కాయకి ఉన్న తేడా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదైతే పండే స్టేజ్కి వచ్చింది, బాగా ముదిరిపోయింది అనమాట. ముదిరిపోయిన తర్వాత పండు అనేది యాక్చువల్గా ఈ ఎల్లో కలర్లో వస్తుంది. చూసారు కదా, కాయలు అయితే చాలా చాలా పెద్దవి అనమాట. సైజ్ అయితే చాలా పెద్దవి ఇవి. స్మెల్ కూడా గుమగుమలాడిపోతుంది. చూసారు, ఎక్కడ మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కొండల్లోనైతే ఎక్కువగా మా పండిస్తారనమాట. చూసారా, ఇది సీజన్లోనైతే 5-10 రూపాయలు మాత్రమే మాకైతే మార్కెటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. చూసారా, ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని